అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంకి సంబంధించి అట్, ఆన్, ఎన్నులను తెలుగులో చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా కోడింగ్ రూపంలో చేయడం జరిగింది. ఖచ్చితంగా బిట్టు వచ్చే టాపిక్. దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం గురించి చూద్దాము. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అంటే అట్, ఆన్, ఇన్ అనే ప్రిపోజిషన్స్ను ఏ సమయాల్లో లేదా ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాం. ఇక్కడ గంటల ముందు అట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం, రోజుల ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ను, తేదీల ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం, వారాల ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ను, నెలల ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ను, సంవత్సరాల ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ను, దశాబ్దాల ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ను, శతాబ్దాల ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ను, ఋతువుల ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం అని మనకు ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం తెలుపుతుంది. కోడింగ్ రూపంలో చాలా ఈజీగా గుర్తు పెట్టుకునే విధంగా అట్, ఆన్, ఇన్ అనే ప్రిపోజిషన్స్ గురించి ఇప్పుడు చూద్దాం. అట్ అనే ప్రిపోజిషన్ గురించి చూద్దాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్కస్ క్లాక్ టైమ్స్, ప్రెసిస్ టైం. గడియార సమయాలను, ఖచ్చితమైన సమయాలను చర్చించుటకు అట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. అట్ అనే ప్రిపోజిషన్ దేని ముందు వస్తుంది అనేది కోడింగ్ రూపంలో ఎలా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం. ఇక్కడ అట్ అనే పదంలో టీ అనే అక్షరం ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ టీ అంటే టైం అని గుర్తుపెట్టుకోవాలి. టైంకి ముందర అట్ అనే ప్రిపోజిషన్ వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ షల్ మీట్ యూ అట్ 5 PM టుమారో. రేపు సాయంత్రం 5 గంటలకు నేను మిమ్మల్ని కలుస్తాను. ఇక్కడ 5 PM అనేది టైం కాబట్టి టైంకి ముందర అట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. అవర్ స్కూల్ స్టార్ట్స్ అట్ 8:45 AM. మా పాఠశాల ఉదయం 8:45 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక్కడ 8:45 AM అనేది టైం కాబట్టి టైంకి ముందర అట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. వి క్లీన్ అవర్ క్లాస్ రూమ్ అట్ లంచ్ టైం. మేము లంచ్ సమయంలో మా తరగతి గదిని శుభ్రం చేస్తాం. ఇక్కడ లంచ్ టైం అనేది స్పెసిఫిక్ టైం, ఖచ్చితమైన సమయం కాబట్టి ఖచ్చితమైన సమయాల ముందర అట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఇప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ గురించి చూద్దాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్కస్ సర్టైన్ డేస్ ఆఫ్ ద వీక్ ఆర్ పోర్షన్స్ ఆఫ్ డేస్ ఆఫ్ ద వీక్ ఆర్ స్పెసిఫిక్ డేట్స్. వారంలో నిర్దిష్టమైన రోజులు లేదా వారంలో కొంత భాగాన్ని లేదా ఖచ్చితమైన తేదీలను గురించి మాట్లాడడానికి ఆన్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. మనం ఆన్ అనే ప్రిపోజిషన్ను ఎక్కడ ఉపయోగించాలి అనేది కోడింగ్ రూపంలో చూద్దాం. ఇక్కడ డేస్ ఆఫ్ ద వీక్లో మొదటి లెటర్ డి, డేట్లో మొదటి లెటర్ డి తీసుకున్నట్లయితే డిడి అనే పదం వస్తుంది. మనం డిడిని డిడి స్పోర్ట్స్ అనుకున్నట్లయితే మనం చిన్నప్పుడు క్రికెట్ చూడాలంటే డిడి స్పోర్ట్స్ ఛానల్ను ఆన్ చేసేవాళ్ళం అని గుర్తుపెట్టుకోవాలి. ఆన్ అనగానే మనకు డిడి స్పోర్ట్స్ ఛానల్ గుర్తుకు రావాలి. ఇక్కడ మనకు మండే అనేది డేస్ ఆఫ్ ద వీక్, వారంలో ఒక రోజు కాబట్టి ఈ మండే ముందర మనం ఆన్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగించాం. ఇక్కడ 6/1/2020 అనేది డేట్ కాబట్టి ఈ డేట్కి ముందర మనం ఆన్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగించాం. ఇక్కడ మనం డేస్కి సంబంధించి ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మనం రోజుల గురించి మాట్లాడేటప్పుడు జనరల్గా మనం మండే, ట్యూస్డే, వెన్స్డే అని మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ మనకు మండే అనే రోజులో ఆన్ అనే పదం ఉంది.
ఇక్కడ మనం మండే అని కనపడగానే మనం మండేకి ముందర ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మండేతో పాటు మిగతా 6 రోజుల ముందర ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సచిన్ విల్ కమ్ ఆన్ మండే. సచిన్ సోమవారం వస్తాడు. ఇక్కడ మనకు మండే అనేది డేస్ ఆఫ్ ద వీక్ అంటే వారంలో ఒక రోజు కాబట్టి దీనికి ముందర ఆన్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. వి సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఆన్ 15th ఆగస్ట్. మేము ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఇక్కడ 15 ఆగస్ట్ అనేది డేట్ కాబట్టి డేట్కు ముందర ఆన్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. మనం ఇన్ అనే ప్రిపోజిషన్ గురించి చూద్దాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్కస్ మంత్స్, సీజన్స్, ఇయర్స్, సెంచురీస్, డికేట్స్ ఆర్ జనరల్ టైమ్స్ ఆఫ్ ఏ డే. ఇది నెలలు, ఋతువులు, సంవత్సరాలు, శతాబ్దాలు, దశాబ్దాలు అలాగే సాధారణ కాలాన్ని గురించి తెలపడానికి ఉపయోగిస్తాం. ఇన్ అనే ప్రిపోజిషన్ను ఎక్కడ ఉపయోగించాలి అనేది కోడింగ్ రూపంలో చూద్దాం. మనం జనరల్గా రోజుల గురించి మాట్లాడేటప్పుడు వీక్స్ వారాలు, మంత్స్ నెలలు, ఇయర్స్ సంవత్సరాలు, డికేట్స్ దశాబ్దాలు, సెంచరీస్ శతాబ్దాలు అని అంటూ ఉంటాం. ఇలా ఎక్కువ రోజుల గురించి మాట్లాడేటప్పుడు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగించాలి. సీజన్స్ గురించి మాట్లాడినట్లయితే సీజన్స్ అంటే ఋతువులు. మనం వింటర్ సీజన్, సమ్మర్ సీజన్, రైనీ సీజన్ అని అంటూ ఉంటాం. ఇక్కడ వింటర్లో ఇన్ అనే పదం ఉంది కాబట్టి వింటర్ సీజన్ ముందర ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అలాగే మిగతా సీజన్లు అయినటువంటి సమ్మర్ సీజన్, రైనీ సీజన్ ముందర కూడా ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. శిరీష బర్త్డే ఫాల్స్ ఇన్ డిసెంబర్. శిరీష పుట్టినరోజు డిసెంబర్లో వస్తుంది. ఇక్కడ డిసెంబర్ అనేది మంత్ కాబట్టి మంత్కు ముందర ఇన్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. జనరల్లీ బర్డ్స్ మైగ్రేట్ ఇన్ సమ్మర్. సాధారణంగా పక్షులు గ్రీష్మ ఋతువులో వలస వెళ్తాయి. ఇక్కడ సమ్మర్ అనేది సీజన్ కాబట్టి సీజన్స్ ముందర ఇన్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. గాంధీజీ వాజ్ బోర్న్ ఇన్ 1869. గాంధీజీ 1869లో జన్మించాడు. ఇక్కడ 1869 అనేది సంవత్సరం ఇయర్ కాబట్టి ఇయర్కి ముందర ఇన్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జంప్షన్స్ కొన్ని మినహాయింపులు ఉన్నాయి, అవి చూద్దాం. మినిట్స్ వచ్చినప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ను వాడాలి. మనం జనరల్గా టైం అంటేనే అట్ అనే ప్రిపోజిషన్ వాడాలి అని నేర్చుకున్నాం. కానీ మినిట్స్ వచ్చినప్పుడు మాత్రం ఇన్ అనే ప్రిపోజిషన్ వాడాలి అని గుర్తుపెట్టుకోండి. కొన్ని స్పెసిఫిక్ టైమ్స్ వచ్చినప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ను వాడాలి. మనం స్పెసిఫిక్ టైమ్స్ అంటేనే అట్ అనే ప్రిపోజిషన్ వాడాలి అని నేర్చుకున్నాం. కానీ కొన్ని స్పెసిఫిక్ టైమ్స్ వచ్చినప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ వాడాలి అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మినిట్స్ గురించి ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ విల్ బి దేర్ అట్ 5 minutes. ఐ విల్ బి దేర్ ఇన్ 5 minutes. ఇక్కడ నిమిషాల ముందర అట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగించకూడదు. నిమిషాల ముందర ఇన్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగించాలి అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్పెసిఫిక్ టైమ్స్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్. ఇక్కడ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందర ఇన్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగించాలి. ఇక్కడ మనం అట్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగించకూడదు. అట్ ద మార్నింగ్, అట్ ద ఆఫ్టర్నూన్, అట్ ద ఈవినింగ్ అని రాయకూడదు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ టైం, లంచ్ టైం, డిన్నర్ టైం,
నైట్, మిడ్ నైట్, సన్ రైజ్ టైం. ఇక్కడ ఖచ్చితమైన సమయాల గురించి వచ్చింది కాబట్టి మనం ముందర అట్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాం.